హాయ్ గణేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ గుడ్. బీన్ సో లాంగ్, ఆల్మోస్ట్ 10 years జర్నీ మంది టుగెదర్. అవునవును. యా. నేను మీ సబ్స్క్రైబర్ ఫస్ట్. తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. నా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వల్ల యూఎస్ నుంచి వచ్చేయడం జరిగింది, మనకు జరిగింది కదా. తర్వాత నాకు అనిపించింది, నేను కుమార్ గారితో ఎప్పుడు ఫ్రీక్వెంట్ మాట్లాడుతున్నాను కానీ ఐ వాంట్ టు హ్యావ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, కంటెంట్ అట్లా డ్రైవ్ చేస్తూ ఉందాం అని చెప్పేసి అనుకున్నా. మీరు దాని క్రికెట్ గురించి ప్లేయర్ కూడా. ఫస్ట్ ఎవరితో ఎందుకు, ర్యాండమ్ పర్సన్ ఎందుకు చేయాలి, నేను ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. థ్యాంక్ యూ. మరి అంటే వాట్ యూ కాల్ విల్లేజ్డ్ ఆర్ ప్రివిలేజ్డ్ అనాలా? లేదు సార్, ఇప్పుడు నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇండియాలో లాస్ట్ 7 years నుంచి ఉంటున్నా. అంతకుముందు F1 మీద వచ్చా ఒకటి, మీకు తెలిసే ఉంటా, అన్ని చెప్పాను కదా సార్. అయితే ఇప్పుడు బట్ వ్యూవర్స్ కంఫర్టబుల్ గా కోసం చెప్పండి, అంటే నాకు తెలిసినట్టుగా మీరు మాట్లాడొద్దు. మీరు ఓకే, వ్యూవర్స్ కి చెప్పండి మీ హిస్టరీ. ఓకే, ఓకే, ఓకే. నేను 2014 లో 2013 నా బీటెక్ అయిపోయింది. 20 అయిపోయిన తర్వాత 2013 2013. ఓకే ఓకే. 2013 లో బీటెక్ అయిపోయిన తర్వాత 1 year వర్క్ చేశాను ఇక్కడ. ఇక్కడ హెచ్సిఎల్ దాంట్లోనే చేశాను. హెచ్సిఎల్ లో చేసిన తర్వాత అప్పుడు మాస్టర్స్ కి యూఎస్ వచ్చాను. అక్కడ మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక యూనివర్సిటీకి వచ్చాను, సమ్ ఎక్స్ యూనివర్సిటీకి వచ్చాను. అక్కడ ట్రై సెమిస్టర్ అని చెప్పారు, ఫస్ట్ డ్యూయల్ సెమిస్టర్ సంథింగ్ 2 సెమిస్టర్ అని చెప్పారు. తర్వాత అక్కడికి వెళ్ళగానే రూల్స్ మార్చేశారు. నాకేం అర్థం కాలే. ఒక 35-40 lakhs యూనివర్సిటీ కట్టాలి అంటే వీఆర్ నాట్, అంటే హంబుల్ బ్యాక్గ్రౌండ్ మాది, అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో అంటే అప్పుడు ఎందుకు అనుకున్నా నేను, ఎందుకు ఎంఎస్ చేయాలనుకున్నారు అమెరికాలో? అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి రావాలి సార్. అంటే నేను ఒక ప్యాషన్, స్పెసిఫిక్ గా ఒక ప్యాషన్ పెట్టుకోలేదు నేను. ఉమ్, ఉమ్. అంటే ఒకటి ఒకటి ఒక ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను క్రికెట్ ఒక లేదు. 10 years ఆడాను. ఉమ్, అందులో ఒకసారి ఆంధ్ర కూడా రిప్రజెంట్ చేశాను, ఉమ్. అది స్కూలింగ్ లో. అవునవును. అప్పుడు అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు ఇంటర్ ఫ్రీ వచ్చింది. ఉమ్, ఇంటర్ ఫ్రీ వస్తే ఇంటర్ కూడా ఆడితే యూనివర్సిటీకి ప్రాబుల్స్ లో ఉన్నాను, యూనివర్సిటీ స్క్వాడ్ లో ప్రాబుల్స్ లో ఉన్నాను. తర్వాత ఇంటర్ లో ఆల్రెడీ ఆంధ్రాకి ఆడినందువల్ల, అండర్ 15 ఆడినందువల్ల నాకు బీటెక్ ఫ్రీ వచ్చింది. ఉమ్. అంటే స్పెసిఫిక్ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీటెక్ ఫ్రీగా తర్వాత చేశారు. ఫ్రీ అని చదువుకున్నాను నేను. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా మంది అరుదుగా వస్తుంది ఆ ఆపర్చునిటీ. అవును. అంటే ఆ ఏమైనా మెరిట్ వల్ల, నేషనల్, మీకు ఆ స్పోర్ట్స్ కోటా మెరిట్ వల్ల కదా. అవును సార్, అవును సార్. హెడ్స్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ యూ అండి ఫర్ యువర్ ఫస్ట్ అచీవ్మెంట్. నేను బీటెక్ చాలా మంది ఎన్ని లక్షలు తగలేస్తారు కదా. అవును సార్. ఇప్పుడు మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కోర్సులు. ఎట్లా అవును. అంటే స్టార్టింగ్ ఇనిషియల్ 1 year కి 4 lakhs అట, 5 lakhs అట. 9 lakhs. అంటే ఒక మీడియం యావరేజ్ కాలేజీలో కూడా అవును. ఉమ్. మల్లారెడ్డి ఇవన్నీ తీసుకుంటే అవన్నిట్లో కూడా అట్లా ఉంది. 4-5 lakhs లేనిది అసలు కోర్సెస్ లేవు. ఉమ్. ఓకే. అప్పుడు తర్వాత స్టార్టెడ్ డూయింగ్ మోడలింగ్. ఓ ఓ. అంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం మారిపోయింది, పెళ్లి అయిపోయింది, బాబు అంత. కానీ అప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు మోడలింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఐ బీన్ త్రూ ఆల్ ద ఏమంటారు, టెస్టింగ్ వాటర్స్ అంటారు కదా. అంటే అన్నిట్లో ఒక పాయింట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటూ అది ఇందో బాగుందా, ఇది ట్రై చేయొచ్చా అని మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ అవి చేశాను. అప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని అనిపించిందా? నా ఫ్రెండ్స్ అందరూ ఒక, ఎట్లా అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎట్లా అంటే వాళ్ళందరూ యూఎస్ లో ఉండేవారు, నేను ఇండియాలో ఉండేవాడిని. బీటెక్ అయిపోయి మాస్టర్స్ కోసం వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చేస్తున్నారు అంటే మోడలింగ్ చేస్తున్నారు అంటే, డబ్బులు బాగా వస్తున్నాయా అది ఇది అని మాట్లాడేవారు. కానీ మోడలింగ్ లో రూపాయి రాదు. ఉమ్, ఫ్రాంక్ గా చెప్పాలంటే చేస్తే ఒక వాక్ చేస్తే ఒక 5,000 ఇస్తారు, 6,000 ఇస్తారు. దానికోసం మనం ఎవ్రీ మంత్ జిమ్ కి ఒక 5,000 పెట్టుకొని, ఒక అవును. ట్రైనర్ పెట్టుకొని నీట్ గా ఫినిష్ ప్రొడక్ట్ లా తయారయ్యి, మళ్ళీ షోస్ కోసం వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అయ్యి అడిగి, మళ్ళీ ర్యాంప్ వాక్స్, అవును. షూట్స్ ఎప్పుడు బిజీగా పెట్టుకుని ఉండాలి. అదో డిఫరెంట్ ఫీల్డ్. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం చేసేవాడిని సార్. నేను ఏదో దానిలోంచి ఏదో అవును. అచీవ్ చేద్దామని అంటే కాకుండా. మనము అంటే మీకు అమెరికా బీటెక్ అయినప్పుడు or ఏ టైంలో మీరు అమెరికా వెళ్ళాలనిపించింది ఎంఎస్ కి, ఆ పాయింట్ చెప్పండి. అది కూడా అచీవ్ చేద్దాం అనిపించింది సార్. ఒక మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంటే బాగుండు నాకు కూడా. అవునులేండి. మా ఓకే. ఫ్యామిలీలో గుడ్. ఇంజనీర్స్ ఎవరు లేరు. నేను యా. ఫస్ట్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత మాస్టర్స్ చేద్దామని అనిపించింది. నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు నాకు. కొంతమంది నేమ్స్ ఎందుకులండి, బట్ దే సపోర్టెడ్ మీ, చేయరా అని చెప్పేసి సో దే మాస్టర్స్ సపోర్ట్. కి ఎంత, మీకు మాస్టర్స్ కూడా మీకు బీటెక్ లాగే స్కాలర్షిప్ లాగే వచ్చాయా, లేదా మీరు ఓన్ మనీ తెచ్చుకుని వచ్చారా? నేను మాస్టర్స్ కి నాకు 8 lakhs లోన్ అయింది సార్. ఉమ్, ప్రాణాయాపరణ లీస్ట్, అంత తక్కువ ఎవరికి అవ్వదు. ఉమ్, కాకపోతే ఏంటంటే నేను
టీచింగ్ అసిస్టెంట్ గా కూడా చేసేవాడిని. చేసినప్పుడు ఎయిట్ ఏమైనా లాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే 8 lakhs ఇంక్లూడ్స్ ఖానా పినా సోనా కాలేజ్ ఫీజు అన్ని ఖానా కలిపి పీనా సోనాకి వేరే స్ట్రగుల్. వేరే స్ట్రగుల్. స్ట్రగుల్స్ ఉంటాయి. యూఎస్ లో మాస్టర్స్ కన్నిటికి స్ట్రగుల్స్ ఉంటాయి. ఖానా పీనా సోనాకి ఓ రెస్టారెంట్ లో ఫస్ట్ వెయిటర్ గా పనిచేసేవాడిని. ఫస్ట్ టైం ప్లేట్లు ఎత్తున్నప్పుడు కళ్ళని నీళ్ళు వచ్చినాయి. ఆడెవడో తిన్న ప్లేట్ నేను ఎత్తడం ఏంటి అంటే ఇండియాలో అనుకుంటాం కదా మనం అన్ని ఏమనుకుంటాం, ఆడెవడో తిన్న ప్లేట్ మనం తిన్న ప్లేట్ మనం ఎత్తాం, ఇంట్లో వాళ్ళు ఎత్తారు, ఏదో చేస్తూ ఉంటారు అని. అంటే బేసికల్లీ ఆడ మీరు వెళ్ళి క్యాష్ జాబ్ చేశారు పాపం, ఫీజు సర్వైవ్. సర్వైవల్ ప్రతి ఒక్కరు చేస్తారు సార్, ఒక ఎట్ సమ్ పాయింట్ చేస్తారు. చేస్తారు. అంటే బాగా వెల్ ఆఫ్ అయ్యండి అవసరం లేదు నేను చేయబోయిన నడుస్తుంది అనుకున్న వాళ్ళు చెయ్యరు. చేయరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను చూసిన వాళ్ళు ఏంటంటే ₹1,00,000 తెచ్చుకుని యూఎస్ లో వచ్చి సెటిల్ అయినోడు ఉన్నాడు, 20 లక్షలు తెచ్చుకుని పోగొట్టుకున్నాడు ఉన్నాడు. అది డిపెండ్స్ ఆన్ యా గ్యాంబుల్ అనిపిస్తుంది సార్ నాకు. మీ అదే కంటిన్యూ చేద్దాం. తర్వాత ఎంఎస్ కి కళ్ళ నీళ్ళు వచ్చాక అప్పుడు ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నారా? లేదు, ఫస్ట్ టైం కళ్ళనీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేట్ ఎత్తిన తర్వాత ఫస్ట్ రౌండ్ వెళ్ళిన తర్వాత మన నా మేనేజర్ నన్ను పిలిచాడు. ఫస్ట్ రోజు ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న పనులు చేయకూడదు, ఫస్ట్ వెళ్ళి వాష్రూమ్ క్లీన్ చేసే అన్నాడు. అయితే నేను నాకు అర్థం కాలేదు, బ్లాంక్ అయిపోయాను నేను. వాష్రూమ్ క్లీన్ ప్లేట్ చేసే ఎత్తడం చిన్న పని వాళ్ళ ఉద్దేశంలో. ఆ, ఆ, ఆ. ఆవిడ లేడీ మేనేజర్ గణేష్ నీకు వాష్రూమ్ అంటే క్లీన్ చేయాలంటే ఏం చేయాలన్నాను. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను తర్వాత నువ్వు చేయి అన్నారు. అంటే అప్పుడు చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే నేను దుప్లెట్ 4 బాయ్ అన్నాను. అంటే ఎవరిని దాన్నే చేస్తే షెఫ్ ని. నేను అప్పుడే జాయిన్ అయ్యాను. నాకు ఇండియాలో తెలియదు కదా, మన ఇండియాలో కల్చర్ ఏముంటుంది, డబ్బులు ఎవడు పడేస్తారో వాడే గ్రేట్ వాడే తోపు అని అనుకుంటాం మనం బేసిక్ గా. అది నడిచింది. అప్పుడు నన్ను కూర్చి క్లాస్ పీకింది. చాలా మంచి ఆవిడ పేరు గుర్తులేదు నాకు. 2014 లో ఇక్కడ లావో పియో అది ఇష్టమైనట్టు హిందీ టర్మ్స్ వాడి ఇండియాలో రుబాబు చేద్దామంటే నడవదు, ఇది అమెరికా, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేర్పించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అప్పుడు చెప్పింది ఆవిడ. అంటే లేబర్ కి కూడా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు కూడా మనుషులే అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడం వల్ల నాకు ఏమనిపించింది అంటే అప్పటి నుంచి నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ప్లీజ్ చెప్పడం, మాట్లాడడం మంచిగా, వాళ్ళ అంటే కొంచెం సింపతి ఎంపతి చూపించి మాట్లాడడం అని నేర్చుకున్నా. అమెరికా టీచ్ చేసింది. ఈ జాబ్ చేసినప్పుడు ఏమైందంటే మాస్టర్స్ లో ఉన్నప్పుడు 3 జాబులు చేసామండి. ఒకటి యూనివర్సిటీలో, ఒకటి బయట మార్కెటింగ్ జాబ్ ఒకటి చేసామండి. ఎట్లా అంటే అది లీగలా ఇల్లీగలా అని నేను చెప్పలేను, బట్ ఏంటంటే బయట వేరే స్టూడెంట్స్ కూడా వీసాలు వచ్చేటట్టు వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీస్ లో రిక్రూటింగ్ చేసామండి. అంటే వాళ్ళు కూడా పే చేసేవారు, యూనివర్సిటీస్ కూడా పే చేసేవి డబ్బులు. సో దానివల్ల ఏమైందంటే నా మాస్టర్ ఫీజు వచ్చేటప్పటికి 7 lakhs నేను తీసుకున్న లోన్ అమౌంట్ ఉంది. మామూలు యూజువల్లీ 30 lakhs అవుతుంది, 30+ lakhs అవుతుంది. తర్వాత యూనివర్సిటీ రూమ్ నడిచి వెళ్ళేవారా బస్సా? మాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను కాలిఫోర్నియాలో ఉండేవాడిని, శానోజేలో ఉండేవాడిని. శానోజేలో ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎట్లంటే బస్సులు లైక్ న్యూయార్క్ సిటీ లాగా. న్యూయార్క్ సిటీ లాగా ఇప్పుడు ఇటు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఎట్లా ఉంటాయో అట్లా వాళ్ళకే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. మధ్యలో ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండవు యుఎస్ లో. మనం అనుకున్నట్టు ఈ హైదరాబాద్ లో బస్ ఎక్కేస్తాను ఆటో ఎక్కేస్తాను ఓవర్ అలా కుదరవు. మనం అఫోర్డ్ కూడా చేయలేం స్టూడెంట్ గా ఉన్నప్పుడు. సో ట్రాన్స్పోర్ట్ ఉంటే పీటీఏ అనుకుంటా, ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంథింగ్ ఏదో ఉండేది. అవసరం లేదు. అంటే గుర్తొస్తున్నాయి అవన్నీ. తర్వాత ఎన్ని గంటలు ఎంఎస్ కి చదివేవారు, తర్వాత ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ గా చెప్తున్నాను సార్, ఎంఎస్ కి ఒక డేలో 2-3 hours చదివితే చాలు. చదవాలనుకుంటే ఏమన్నా బస్సు చదవాలనుకుంటే దాంట్లో నేను ఓపెన్ స్టాక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను, నెట్వర్కింగ్ బేసిక్స్ నేర్చుకున్నాను అప్పుడు ఎంఎస్ కోసం. తర్వాత కదా ఏంటండి దట్ ఈస్ మీ స్కిల్ సెట్. నేను స్కిల్ సెట్ అంటే జావా మీద నేను వర్క్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ జావా మీద దొరికింది. అది కూడా 8 years ఫేక్ పెట్టారు. రెజ్యూమ్ కన్సల్టెన్సీ నుంచి మారాను, కన్సల్టెన్సీకి వెళ్ళాను. అంటే ఫస్ట్ నాకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి కంపెనీలో, ఎట్లా లింక్డ్ఇన్ అని తెలియదు, ఎవరికి ఏం తెలియదు. 2013 లో లింక్డ్ఇన్ అంత పాపులర్ కూడా కాదు. ఎంఎస్ అయిపోయాక మీరు కన్సల్టెన్సీకి వెళ్ళారా? అవును, ఎంఎస్ అయిపోయిన తర్వాత అందరు ఫ్రెండ్స్ అంటే ఒక గ్రూప్ ఏం చెప్తే ఆ గ్రూప్ ని ఫాలో అవడం అర్థం చేసుకున్నాను. ఇండివిజువల్ గా డెసిషన్ మేకింగ్ ఇండివిజువల్ గా అప్లై చేద్దాం అనుకున్నా నాకు తెలియలేదు. అంటే గైడ్ చేసే ఫ్యాక్టర్ ఎవరో ఉండాలి కదండి. ఫస్ట్ ఎవరు నేను పుష్ చేసి నేను చెప్తాను, నేను చెప్పినా నువ్వు చేయి అంటే బానే ఉందను. సో గైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు లేక మా వాళ్ళ హర్డ్ ఎట్లా పోతే అట్లా గో విత్ ద ఫ్లో అనే టైప్ లో పోయా. అప్పుడు యూనివర్సిటీలో ఇష్యూ వచ్చింది ఏంటంటే నేను తీసుకున్న యూనివర్సిటీ అంత ఫీజు పే చేయలేక సెకండ్ యూనివర్సిటీకి వచ్చా. నేను ఓపీటీలో ఉన్నప్పుడు ఫస్ట్ జాబ్ ఆఫర్ వచ్చింది 8 months వచ్చింది నాకు. అప్పటికి 8 months ల్యాగ్.
అప్పుడు ఈ అంటే జేసీ ఓపీటీ కన్సల్టెన్సీ మీద ఏంటి అని ఎయిట్ అర్థమైంది. 8 months జాబ్ లేదు, బట్ ఓపీటీ స్టేటస్ మెయింటైన్ అయిందా? ఓపీటీ స్టేటస్ కన్సల్టెన్సీ మెయింటైన్ చేశారు. Yes. న్యూ జెర్సీ కన్సల్టెన్సీ అది. అవును. అంటే 90 కన్సల్టెన్సీ డేస్ జాబ్ లో, అంటే నాకు తెలిసిన రూల్ ఏంటి, 90 డేస్ లో జాబ్ కొట్టకపోతే కంట్రీ ఎగ్జిట్ అయిపోవాలంట కదా. అవును. అది యాక్చువల్లీ ఏంటంటే 90 డేస్ గ్రేస్ పీరియడ్ అది. కానీ ఉమ్, వీళ్ళు ఒక లెటర్ ఇస్తారు, వీడు నా దగ్గర వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు. ఆ ఓకే. లెటర్ సబ్మిట్ చేయగానే ఇనిషియల్ ఓపీటీ అది కవర్ అయిపోతుంది మొత్తం. ఆ 1 year కి మళ్ళీ లెటర్స్ ఏం చూపించక్కర్లేదు. అంటే అన్లెస్ మన ఎంప్లాయర్ మారితే తప్ప చూపించాల్సిన అవసరం లేదు ఉమ్, ఉమ్, టెక్నికల్ గా. సో అప్పుడు చేసినప్పుడు 8 months మళ్ళీ ప్రొవైడ్ ఏంటంటే, నేను ఇట్లా చూడండి, ఇది కాలిఫోర్నియా, ఇది న్యూయార్క్. నేను కాలిఫోర్నియా నుంచి కన్సల్టెన్సీ న్యూయార్క్ వచ్చా, నేను న్యూ జెర్సీకి వచ్చా. న్యూ జెర్సీ నుంచి మళ్ళీ నాకు జాబ్ మళ్ళీ కాలిఫోర్నియాలో ఓ మై యాపిల్లో గాడ్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ. ఇక్కడ వచ్చాను. మళ్ళీ జాబ్ మళ్ళీ ఎక్కడ వచ్చింది, నేను ఎక్కడ చదువుకున్నాను అక్కడికే వచ్చింది జాబ్. మళ్ళీ వస్తే ఫుడ్ 6 months మేడం వస్తుంది మేనేజ్ వెళ్ళారు. అంటే ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ, మీ ఓన్ ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీ. ఫ్లైట్ ఖర్చు అని కన్సల్టెన్సీ చూసుకున్నారు. అదంతా బానే ఉంది. ఇప్పుడు ఆ కన్సల్టెన్సీ వెండర్ కూడా అయిపోయింది. అంటే ఒక మెటీరియల్ చూస్తారు కదా గ్రౌండ్, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 10 years అయితే వెండర్ అయిపోద్ది కదా కన్సల్టెన్సీ. తర్వాత సో మీకు అది అయ్యింది. F1 మీద ఉన్నప్పుడు H1B అనే ఒక వర్క్ పర్మిట్ ఉంటుంది, అది అప్లై చేయాలని ఎప్పుడు తెలిసింది? అసలు బ్లాంక్ గా ఉండేవాళ్ళం సార్. ఫస్ట్ లో ఏం అర్థమయ్యేది కాదు. H1 ప్యారల్ గా వెళ్తాయని నాకు తర్వాత ఐడియా వచ్చింది. మీ వీడియోస్ చూసినప్పటి నుంచి నేను మా కన్సల్టెన్సీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు నా మీద రిపీట్ అయిపోయేవారు. అంటే నాకేం అర్థమయ్యేది కాదు. 8 months జాబ్ అంటే మీరు ఆలోచించండి సార్. స్టూడెంట్ గా ఉన్నప్పుడు అది ఇది చేసి జాబులు కట్టేసాం, ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, వర్క్ పర్మిట్ వచ్చింది. వర్క్ పర్మిట్ లో ఏంటంటే వెయిట్ చేస్తున్నా జాబ్ 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 అని. అక్కడ దేశీ కన్సల్టెన్సీలో ఏమైందంటే, నాకు 8 years పెట్టారు. ఫైన్, ఐఎమ్ ఫైన్, ఏదో ప్రాక్సీ అన్నారు, అది కూడా చేసాము. తర్వాత జాబ్ నాకు 8 months పట్టింది. అదే ఒక్కొక్క సి పర్సన్ వచ్చాడు, సమ్ సి సైడ్ నుంచి ఒక పర్సన్ వచ్చాడు. ఐ డోంట్ వాంట్ రివీల్ ద కాస్ట్. సమ్ సి నుంచి ఒక పర్సన్ వచ్చాడు. వచ్చిన వాడికి 8 resumes పెట్టారు. అండ్ ఫస్ట్ మంత్ లో జాబ్ వచ్చింది. 8 different skill sets మీరు అనేది, 8 resumes. 8 different skills వచ్చాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పంప్ చేయడం ఎట్లా అంటే, నేను అడిగాను కన్సల్టెన్సీ వాడిని, భయ్యా ఏంటి భయ్యా ఏదో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ నడిపిస్తున్నట్టు ఉంది కన్సల్టెన్సీలు అవన్నీ అంటే, నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు కానీ అలా ఫీల్ అవసరం అవసరం లేదు అని నేను ర్యాండమ్ గా మాట్లాడేవారు, కన్విన్స్ చేసేవారు. ఇంకా నా ఓన్ మార్కెటింగ్ నేనే చేసుకునేప్పుడు నాకు కాల్స్ ఎక్కువ వచ్చేవి. నాకు ఓకే. అర్థమైంది మార్కెటింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి. అర్థమైన తర్వాత ఓన్ మార్కెటింగ్ చేసేటప్పటికి వాళ్ళు కన్విన్స్ చేయడానికి కేకులు తీసుకొచ్చి కట్ చేపియడాలు, గణేష్ బాగా పర్ఫామ్ చేసాడు, వాడికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అది ఇది. కాల్స్ కాదురా బాబు, రావాలి జాబ్ రావాలి, అక్కడ సస్టైన్ అవ్వాలి. అక్కడ వెళ్ళగానే క్లయింట్ దగ్గర కూర్చోబెట్టించారు నన్ను. ఫస్ట్ వెళ్ళగానే క్లయింట్ ఇన్ఫోసిస్, ప్రైమ్ వెండర్ వచ్చి ఇన్ఫోసిస్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఇన్ఫోసిస్. అండ్ ఇన్ఫోసిస్ ఒకడే ఉండేవాడు. తర్వాత క్లయింట్ మ్యాప్. అది ఒక ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతాను. అది ఇన్ఫైనైట్ లూప్ 1 మనం అందరం అంటా ఉంటాం, వీడియోలు చెక్ చేస్తూ ఉంటాం ఇన్ఫైనైట్ లూప్ 1 ఎలా ఉంటుందని. అదొక ఎక్స్పీరియన్స్ కదా సార్. వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఐడి కార్డ్ తీసుకొని ఒక 6 నెలలు పనిచేసి అది కూడా 6 నెలలు నేను వెంటర్ సైట్ లో, వెంటర్ దగ్గర లొకేషన్ లో వెళ్ళిపోయాను. మళ్ళీ ఫస్ట్ రో మళ్ళీ వెంటర్ లొకేషన్ అంటే యాపిల్ లోనే బోల్డ్ క్వార్టర్స్ ఉంటాయి, అంటే బోల్డ్ టవర్స్ ఉంటాయి. అందులో నన్ను ఫస్ట్ 1 week 10 days వెంటర్ డైరెక్ట్ క్లయింట్ దగ్గర కూర్చోబెట్టారు. ఆవిడ డెస్క్ పక్కనే కూర్చోబెట్టారు. ఆవిడ డెస్క్ పక్కన కూర్చోబెడితే ఇరిటేట్ అవుతారు కదా క్లయింట్ అయినా సరే. అదే వాళ్ళకి కావాలి, ఇన్ఫోసిస్ కూడా అదే కావాలి. అప్పుడు వీడిని ఇక్కడ కాదు వేరే చోట కూర్చోబెట్టండి రా అంటారు. వేరే చోట కూర్చోబెడితే వీళ్ళకి అడ్వాంటేజ్, వీళ్ళు పని చేయించుకుంటారు. అవును, ఆ విధంగా అర్థమైంది కదండి. తర్వాత ఇప్పుడు H1B ఫైల్ చేశాడు, మీకు చేశాడు H1B 3 times ఫైల్ చేశారు సార్. 3 times రాలేదు నాకు లాటరీలో. నా లక్ బ్యాడ్ లక్ నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ కి కొంతమందికి వచ్చింది. వచ్చిన వాళ్ళు దే సస్టైన్, దే సర్వైవ్, దే ఆర్ డూయింగ్ గుడ్. సో అందుకని ఇంకా మీరు ఇండియా వెళ్ళిపోయారు. అంటే నేను అక్కడి నుంచి డిప్రెషన్ లో వెళ్ళిపోయాను సార్. ఏంటంటే 3 times H1 రాలేదు. యూనివర్సిటీ ఇష్యూస్ లో ఉంది. యూనివర్సిటీ ఏమైందంటే అప్పుడు పెద్ద ఇష్యూ వచ్చి దానికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ తీసేశారు. నాది మాస్టర్స్ అయిపోయి H1 పిక్ అయిపోయి H1 అప్రూవ్ అయిపోయిన వాళ్ళు సేమ్ యూనివర్సిటీ, మాదేమో నా వరకు వచ్చేటప్పటికి యూనివర్సిటీ ఎత్తేయడం వాళ్ళతో నాకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. జాబ్ పోయింది. అంటే యూనివర్సిటీ ఎత్తేస్తే మీకేమైంది? ఆల్రెడీ మీరు ఓపీటీ మీద ఉన్నారు అప్పుడు. స్టేటస్ కోల్పోతారు కదా సార్. స్టేటస్ అలా లేదు, స్టేటస్ కోల్పోతారు. గో బ్యాక్ టు అనదర్ యూనివర్సిటీ. అప్పుడు నాకు ట్రిగర్ అయింది ఏంటంటే, నాకు అర్థమయ్యేది కాదు ఏంటంటే మళ్ళీ మాస్టర్స్ చేయాలా, మళ్ళీ స్ట్రగుల్ ఫేస్ చేయాలా, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు వచ్చాం, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలా. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది ఇక్కడ ఉండి. 2013-14 అమెరికా వచ్చారు కదా? 14 అమెరికా వచ్చాం. 16 వరకు ఉన్నారు. 16 వరకు కాదు, 17 వరకు ఉన్నాను సార్. 17 మిడ్
17లో వెనక్కి వెళ్ళిపోయారు. అవును. ఓకే, 17 నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు? మైక్ లైఫ్ వెనక్కి వెళ్ళాక లైఫ్ ఎలా ఉంది? అందరూ ఎందుకు వచ్చామని అడిగారా అంటే ప్రెషర్? 1 ఇయర్ డిప్రెషన్ లో ఉండే సార్. 1 ఇయర్ ఏం చేయలేదు, నేను ఇంట్లోనే కూర్చున్నాను. మా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. ఏమన్నారంటే నువ్వు ముందు బయటికి రా, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రా, దాని తర్వాత నువ్వు యూ కెన్ హ్యాండిల్ అంటే థింగ్స్ బెటర్ అని చెప్పేవారు. డిప్రెషన్ దేనికి అమెరికా నుంచి లిటరలీ వెనక్కి చెప్పాలంటే డిప్రెషన్ దేనికి అమెరికా నుంచి వెనక్కి వెళ్ళారనా, లేకపోతే ఇక్కడ జరిగిన ఇష్యూస్ వల్ల? అక్కడ జరిగిన ఇష్యూస్ ఏంటంటే నేను ఐ ట్రస్టెడ్ రాంగ్ పీపుల్. అది కొన్ని ఆ, ఇన్సిడెంట్స్ జరిగినాయి అవును, యుఎస్ లో. ఎట్లా అంటే నేను కొంచెం మరీ లిబరల్ అని చెప్పాలంటే మరీ మంచితనం పనికిరాదు అమెరికాలో. అవును, అవును. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఒక రోడ్ మంచితనం మీద నన్ను 0% కూడా పనిచేయదు ఇక్కడ కదా. పని చేయదు. ఇది మరి నేనేంటంటే కొంచెం మంచిగా మాట్లాడితే ఆడు మంచోడు అని నమ్మేసి ఆడు ఏదో చేద్దాం అనుకున్నాను. 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, అది ఇంకా డిప్రెషన్ లోకి తీసుకెళ్ళిపోయినాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. ఒకటి ఏంటంటే నా నా గ్యాస్ అయిపోయింది. నేను శానోజోలో ట్రావెల్ చేసినప్పుడు గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే వాడు రిక్వెస్ట్ చేసుకుంటే ఒక హోమ్లెస్ పర్సన్ వాడు వెళ్ళి గ్యాస్ తెచ్చాడు. ఉమ్, వాడికి $5 ఇచ్చి వదిలించుకోవచ్చు కదా. $5 ఇచ్చాను. తర్వాత నువ్వు ఎంతకాలం ఇక్కడి నుంచి ఉన్నావు అంటే అన్నాడు, నేను 16 years నుంచి రోడ్ మీద ఉన్నా అన్నాడు. ఓ ఏంట్రా 16 నుంచి రోడ్ మీద ఉన్నా ఏంట్రా అని ఒక రోజు వీడికి ఫర్ చేంజ్ ఉంటుందని చెప్పేసి నా అపార్ట్మెంట్ తీసుకెళ్ళా. వాడు అపార్ట్మెంట్ లో అన్ని పట్టుకుని పోయాడు. ఓ మై గాడ్. వాడికి వాడికి ఏంటి బట్టలు ఇచ్చా, వాడికి ట్రిమ్మర్ ఇచ్చా, అన్ని 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 ఇచ్చిన తర్వాత ఇవన్నీ వాడు పట్టుకుని అపార్ట్మెంట్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అన్ని వాళ్ళు ఏంటంటే దొంగలు సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొంతమంది అంటే అందరూ వాళ్ళందరినీ కాదు, కొంతమంది. అందరూ కాదు, కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు మీ అడ్వాంటేజ్ పాస్పోర్ట్ తీసుకుంటారు సిచ్యువేషన్. పాస్పోర్ట్ కూడా పోయిందా? పాస్పోర్ట్ కూడా పోయింది. మొత్తం డాక్యుమెంట్స్ తో పాటు అన్ని అన్ని పట్టుపోయాడు ఆయన. ఆ, అది తర్వాత ఆయన మేజర్ దొరికాడు మళ్ళీ కారుతో డిప్రెషన్ కి పాటు వెళ్ళిపోతుంది. విత్ కారు. విత్ కార్ ఎత్తుకుపోయాడు. కారుతో కారుతో పాటు. దట్స్ నేను వెరీ వాడిని డేంజరస్ సార్. పంపించేద్దాం, ఆయనకి ఏదో ఇచ్చి పంపించేద్దాం అనుకున్నా. కానీ నా మిస్టేక్స్ మీద మిస్టేక్ చేయడం అది తప్పు మీద తప్పు అని అంటే అనిపించింది మీరు నాకు. గాంధీజీ లాగా మహాత్ములాగా చాలా నీతి ఏదో న్యాయంగా ట్రై చేస్తా, అనుకున్నారు అది కదా. కాదు. యా, అట్లా అట్లా జరిగింది. అప్పుడు తర్వాత రియలైజ్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి మళ్ళీ మార్కెటింగ్ అవన్నీ చేసుకున్నప్పుడు ఇంక ఇట్లా వర్కౌట్ అవ్వట్లేదు, ఈ ఫేక్ ప్రాక్సీలు నా వల్ల అవ్వట్లేదు. Yeah. అంటే నాకు బేసిక్ గా ఫస్ట్ నుంచి ఫేక్ చేయడం ఇష్టం ఉండదు, అంటే అలవాటు లేదు. ఏదైనా ఆనెస్ట్ గా చెప్పాలి. ఆనెస్ట్ గా ఉన్నాను Mm. కాబట్టి మీతో ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నా. అవును. ఫ్రమ్ డే వన్ నేను అప్పుడు మీకు ఓపీటీ కార్డ్ పంపించాను, మీకు చూపించాను, Yeah, ట్రావెల్ yeah. టికెట్ కూడా పంపించాను మీకు. నేను వెళ్ళిపోతున్నాను సార్, ఇక్కడ నాకు ఫ్రాడ్ చేయడం ఫేక్ చేయడం నాకు నచ్చట్లేదు, ఐ Mm. కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అని చెప్పేసి వచ్చాను. అవును. ఇప్పుడు మీరు వన్ ఈ వీడియో చూస్తున్న F1 ఆస్పిరెంట్స్ కానీ ఇండియాలో ఉండి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమెరికాకి వెళ్ళమంటారా ఇక్కడ వద్దంటారా? మినిమం 4 years పని చేయాలి సార్ ఇండియాలో. మినిమం. ఇండియాలో మినిమం 4 years పని చేస్తే అక్కడ మీరు ఏ కన్సల్టెన్సీ కూడా అవసరం కూడా ఉండదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏ కన్సల్టెన్సీ దగ్గర కూడా రారు. ఎందుకంటే వాళ్ళు దగ్గరకు వచ్చేలోగా మీరు ఫుల్ టైం జాబ్ లో వచ్చేస్తారు. అవును. 4 years ఎక్స్పీరియన్స్ ఏదో అంటే ఇక్కడ జాబ్ రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి మనలో కొంచెం ఏదో స్కిల్ లాగ్ అవుతుంది అని ఆలోచించుకోవాలి. యా, కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ మార్కెట్ కదా. బ్లేమింగ్ మార్కెట్. వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటే పోయే వాళ్ళు పోతూ ఉంటాయి సార్. ఇంకా మార్కెట్ లో H1B కి ప్రాబ్లం ఇష్యూ అన్నప్పుడు ఒక ఫుల్ టైం జాబ్ తీసేస్తేనే ఒక 2 H1B వాళ్ళు వస్తారు. మీరు అది F1 కి ఆస్పిరెంట్స్ కి అడ్వైజ్ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. H1B ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మీకు H1B H1B వచ్చిందా? వాళ్ళకి మా వైఫ్ కి వచ్చిందండి, H1B అప్రూవ్ అయింది. నాకు కూడా H1B అప్రూవ్ అయింది, కానీ కన్సల్టెన్సీ వాళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, బాగాలేదని. ఇప్పుడు స్టాంపింగ్ కూడా వెళ్ళలేదు మేము. సో మీరు స్టాంపింగ్ కూడా పంపించారు. H1Bs కి మీలా H1B మీద అమెరికా రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మంచి ఎంప్లాయర్ ఉండాలి సార్, జెన్యున్ ఎంప్లాయర్ ఉండాలి. ఆ ఎంప్లాయర్ కరెక్ట్ గా ఉండాలి, క్లయింట్ కరెక్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడున్న మార్కెట్ బట్టి ట్రెండ్ బట్టి. ఇప్పుడు టెక్నాలజీ మీద మీ అడ్వైజ్లు ఇవ్వండి జనాలకి. అంటే ఇప్పుడు ఎప్పటికీ స్టాండర్డ్ గా అంటే ఒక 10 years వరకు, ఇంకో 10 years వరకు ఉండేది కూడా జావా ప్లాట్ఫామ్ మీద అయితే బాగున్నాయి సార్ జాబ్స్. ఇప్పటికీ యుఎస్ లో జావా ప్లాట్ఫామ్ మీద జాబ్స్ బాగున్నాయి. ఇప్పుడు ఏ అంటున్నారు, ML అంటున్నారు. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు నేను ఈమెయిల్స్ కూడా రాయట్లేదు నా కంపెనీ. నేను వర్క్ చేసే HCL లో, ఇప్పుడు HCL లో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 5 years నుంచి, అండ్ మైక్రోసాఫ్ట్ క్లయింట్. అయితే ఇప్పుడు ఈమెయిల్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. అన్ని చెప్పారు, పర్లేదా? అంటే పర్లేదు, నాకేమి అంత హైట్ తీసుకోవాల్సిన అంత. టెక్నాలజీ పాయింట్ కి వద్దాం. ఏ అండ్ ఎంఎల్ ఎలా యూజ్ చేస్తున్నారు? AML అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మా కంపెనీలో చెప్తున్నాను,
అంటే వాడు అన్నిట్లోనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాడు. ఇనిషియల్ గా ఏ అలర్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే, ఫర్ కుమార్ ఎక్స్క్లూజివ్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది రెస్పాన్స్ కి నేను రిప్లై కొట్టాలి. కో పైలట్ అని ఒకటి ఉంటుంది పక్కన. ఓ ఆ కో యా, పైలట్ మీద క్లిక్ చేస్తే యా చెప్పండి. మైక్రోసాఫ్ట్ కి కో పైలట్ ఉంటుంది. సో ఆ మీరేమి కో పైలట్ లో ఇంగ్లీష్ మనం ఏ రెస్పాన్స్ ఎటువంటి రెస్పాన్స్ ఇద్దాం అనుకున్నాం బ్రీఫ్ గా టైప్ చేస్తే అది మొత్తం డ్రాఫ్ట్ చేసి ఇస్తుంది. సో దట్ అది ఆటోమేట్ అయిపోతుంది. అది కాకుండా గిట్ హబ్ కో పైలట్ వచ్చింది. ఇంకా ఇంకో కోడింగ్ డెవలపర్స్ గిట్ హబ్ కో పైలట్. ఓకే, ఇంకోటి. గిట్ హబ్ కోపైలట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, గిట్ లో మనకు తెలిసే రిపాజిటరీ, గిట్ ఈస్ యా, రిపాజిటరీ వేర్ వి పుష్ ద కోడ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? మనమేమి స్ట్రగుల్ అయ్యి ఇంగ్లీష్ లో కష్టపడి ఒక ఇమెయిల్ రాయడానికి 15 minutes పట్టింది అనుకోండి, అది పోయింది, ఆ రోజులు పోయినాయి. ఆ ఈమెయిల్ రోజు గాన్. ఇప్పుడు స్లాక్ వచ్చింది. స్లాక్ వచ్చి అది మార్కెట్ ని కూడా తీసుకుంది చాలా వరకు. స్లాక్ వాడడం స్టార్ట్ చేశారు చిన్న షార్ట్ మెసేజెస్ లో అండ్ ఇమోజీస్ పెట్టేసి డైరెక్ట్ గా మన క్లయింట్ తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొచ్చు. అది కంఫర్టబుల్ ప్లాట్ఫామ్ అది. అంటే ఈమెయిల్ ని ఓవర్కమ్ చేసి స్లాక్ పెడుతుందని అన్నారు, కానీ అది జరిగే సిచ్యువేషన్ లేదు. ఈమెయిల్ ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లో స్లాక్ కూడా పర్ఫామ్ చేస్తుంది, కానీ ఈమెయిల్ అంత స్ట్రాంగ్ కాదు స్లాక్. కాదు. యా. సో మీరు అంటే ఐదర్ F1 మీద అమెరికా రావాలనుకున్నా, వాళ్ళకేమో మీరు ఇచ్చిన అడ్వైస్ 4 years వర్క్ చేసి వెళ్ళమన్నారు. ఇంకోటి అవును, H1B వాళ్ళకి మార్కెట్ గుడ్ ఎంప్లాయర్ అయితేనే వెళ్ళమన్నారు కదా. అవును, తర్వాత అవును, టెక్నాలజీ వైజ్ ఏఐ, జావా ఒకటి, ఏఐఎంఎల్ ఒకటి, ఇవన్నీ లేటెస్ట్ నేర్చుకోమని ఉండమన్నారు కదా. అవును, అవును. బయట బయట మార్కెట్ లో వచ్చే ట్రెండ్స్ అన్నిటికీ అమీర్పేట్ దొరుకుతుంది సార్. Yeah. యుఎస్ వెళ్ళిన వాడు కూడా అమీర్పేటే దయ చూపిస్తుంది. ఇంకో ట్రికీ క్వశ్చన్ అడుగుతాను. అడగండి, అడగండి. నా ఫర్ ఎగ్జాంపుల్ నా నెవ్యూస్, నీసెస్ ఆర్ ఫ్రెండ్స్ అనుకుందాం, ఫ్రెండ్స్ పిల్లలు అనుకుందాం. వాళ్ళు అమెరికా వచ్చారు F1 మీద. వచ్చే ముందు నన్ను మా అడ్వైజర్లు కూడా అడిగారు. బట్ రావద్దని ఎవరికి నేను చెప్పను, ఎందుకంటే నేను అమెరికాలో రావద్దు అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నారు, వెళ్ళకండి అంటే పీపుల్ విల్ అండర్స్టాండ్ బికాస్ యు ఆర్ దేర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది ఓషన్ కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఓపీటీ 90 daysలో జాబ్ రావాలి. ఒక కేసు చెప్తాను, జాబ్ రాలే, సిచ్యువేషన్ క్రిటికల్ ఉంది. ఇంకోళ్ళకి జాబ్ పోయింది 1 year అయ్యి. ఇలాంటి వాళ్ళు H1B వస్తుందో లేదో తెలియదు కదా, ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి 3 కేసెస్లో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? లైఫ్ ఇంపార్టెంట్ వెనక్కి వచ్చేయండి OPT అంటారా? అంటే ఫస్ట్ నుంచి ఒక ఈ వెరిఫైడ్ ఎంప్లాయర్ ఉండాలి సార్. ఫస్ట్ నుంచి చూసుకోవాల్సింది అంటే ఈ వెరిఫైడ్ ఎంప్లాయర్ ఉండాలి. ఉమ్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెండర్స్ బాగుండాలి, కాంటాక్ట్స్ బాగుండాలి. ఉమ్, ఇప్పుడు టెక్ సిస్టమ్స్ అని ఒక ప్రైమ్ వెండర్ ఉంటాడు, వాడి దగ్గర మన రెజ్యూమ్ వెళ్తే ఉమ్, ఇంకా ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసినట్టే. వాడి దగ్గర వాడు మంచిది జెన్యున్ క్యాండిడేట్ అని అవును, అనుకుంటే అనుకుంటే. సో అమెరికన్ అనుకుంటే ప్రైమ్ వెండర్ని రీచ్ అవ్వండి అని చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ అమెరికన్ ప్రైమ్ వెండర్స్ రీచ్ అవ్వడం బెస్ట్. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు, నీకు వర్కౌట్ అవుతుందా అవ్వదా, అవ్వదా ఇంత డబ్బులు ఇస్తాం, ఇంత 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 డబ్బులు ఇస్తాం, ఆ డబ్ల్యూ టూ మీదకి వస్తావా అని అడుగుతారు. అడుగుతాడు. అడగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి క్లియర్ గా మనం చెప్పొచ్చు, మనం ఎస్ ఆర్ నో. కేఫోర్స్ జడ్జి గ్రూప్ కూడా అంతే, క్యాండిడేట్ ని చాలా స్క్రూటినైజ్ చేస్తారు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి రమ్మంటారు, నచ్చితే తీసుకుంటారు, ప్లేస్ చేస్తారు, నచ్చకపోతే బై గుడ్ బై అంటారు. అవును, అది ఓపెన్ గా ఉంటారు సార్. వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లా. నేను అమెరికాలో ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఎస్ ఆర్ నో, దర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. యా, మన వాళ్ళలాగా చూద్దాంలే. మనం మధ్యలోనే ఉంటాం, మధ్యలో ఆలోచిస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో కి మధ్యలో మనం ఫైట్ చేస్తూ ఉంటాం, అంత స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అది యా, గుడ్ గుడ్ టిప్స్ అండి, గుడ్ అడ్వైజ్ ఇచ్చారు అమెరికన్ వెండర్స్. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక H1B వాళ్ళు కూడా నాకు ఫాలోవర్స్ 1 year అయింది సార్, నేను వచ్చి నాకు ఇండియాలోనే 1 crore వచ్చేది, నేను అనవసరంగా వచ్చాను, ఉన్నా వెళ్ళిపోనా అని నన్ను అడ్వైజ్ అడుగుతారు. 1 crore వచ్చే వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళడం అనేది ఏదో ఫులిష్నెస్ సార్. అది ఇంకా గ్రీడ్ ఉన్నవాడు తప్పించి వెళ్ళడు. 1 crore ఇండియాలో వచ్చేవాడు అవును. ఆప్షన్ లేదు వెళ్ళడానికి. నేను అడిగాను ఎందుకు వచ్చావంటే పీర్ ప్రెషర్ అన్నారు. అంటే అందరూ వెళ్తారు. అదే ఇప్పుడు నేను ప్రెషర్, నా ప్రెషర్ కదా, నా ప్రెషర్ లోనే ఆయన పోయి ఉంటాడు, చేతులు కాల్చుకున్నాక మళ్ళీ వచ్చి ఉంటాడు. మనం వచ్చి ఉంటాడు, అక్కడే ఉంటాడో ఎవరికి తెలియదు. అది మనకి మీకు భరణి తెలుసు కదా, మన వీడియోలో రవి భరణి ఉన్నాడు 2014 లో. రవి గారు తెలుసు నాకు. భరణి భరణి అని ఉన్నాడు ఆయన అన్నాడు, నేను హౌస్ ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ బై హౌస్ బై పీర్ ప్రెషర్ అంటే, ఆయన కొట్టాడు నాకు కామెంట్స్ లో, వాట్సాప్ లో. ఇల్లేంటి అసలు 90% ఆఫ్ ది పీపుల్ పీర్ ప్రెషర్ వల్ల అమెరికా వచ్చాము అన్నాడు. అవును, అదే 100% ట్రూ సార్. అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళాలి అని. అవును, అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఓకే అమెరికా లైఫ్ ఇట్లా ఉంటుంది 3 years లో అర్థమైన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఇప్పుడు ఇండియాలో బాగానే ఉంది అంత, ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే జాబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ యుఎస్ వెళ్ళాలి అంటే నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే, మళ్ళీ ఆ మెంటల్ టెన్షన్ అవసరం మనకి, ఇండియాలోనే బాగుంది కదా, బెటర్ ఆపర్చునిటీ చూసుకోవాలనుకుంటే. Yeah. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, హైదరాబాద్ వచ్చేటప్పటికి
మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఉమ్, అంటే ఉమ్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇంకా ఉమ్. ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇది పెద్ద సిటీ అని చెప్పండి. నేను హైదరాబాద్ తోపు అది ఇది తురుము అని చెప్తారు కానీ ప్రాక్టికల్ గా జాబ్స్ చూస్తే హైదరాబాద్ లో కొంచెం అంత మార్కెట్ వాల్యూ ఇవ్వరు. బెంగళూరుకి ఇచ్చేంత వాల్యూ హైదరాబాద్కి ఇవ్వరు. బెంగళూరుకి ఎందుకు ఇస్తారు? ఎందుకంటే అక్కడ క్లైమేట్ బాగుంటుంది సార్. ఫస్ట్ థింగ్ అక్కడ క్లైమేట్. బాగుంటుంది. హైదరాబాద్ క్లైమేట్ కూడా బాగానే ఉంటుంది. బెంగళూరులో ఏంటంటే దే ఆర్ ఓపెన్ ఓకే. అండ్ న్యూ ఎక్స్పెరిమెంట్ కి ఓపెన్ గా ఉంటారు అంటే వాళ్ళు. టెక్నాలజీ పాయింట్ లో చెప్తున్నారు మీరు కదా, అవును. నేను కంపేర్ టు. ఇక్కడ స్టార్ట్అప్స్ లో నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సో అండ్ సో డెవలపర్ ఉన్నాడు సార్. డెవలపర్ కాదు, డిజైనర్ ఉన్నాడు. వాడికి జాబ్ పోయిన ఎవ్రీ 3 months కి జాబులు దొరుకుతున్నాయి. అదే బెంగళూరులో. హైదరాబాద్ లో జాబ్ పోతే ఇమీడియట్ గా జాబ్ దొరకడం అనేది కష్టం. ఎందుకంటే ఉమ్, లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. అవును. బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, బయట నుంచి అన్ని డిజైన్స్ అన్ని యూనిక్. బాగుంటాయి, కానీ అన్నింటిలో మన స్కిల్ సెట్ అయ్యే ఓపెనింగ్ ఉంటుందో లేదో చెప్పలేం మనం. చెప్పలేము. అదే బెంగళూరు లాంటిది ఏంటంటే వాస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. బెంగళూరు ఈజ్ మచ్ బెటర్ దాన్ హైదరాబాద్ టెక్నాలజీ హైదరాబాద్ ఇస్ ఫార్ బెటర్. టెక్నాలజీలో బెంగళూరు ఇస్ బెస్ట్. బెస్ట్. బట్ లివింగ్ కాస్ట్ అవన్నీ హైదరాబాద్ చీప్. హైదరాబాద్ ఇస్ బెస్ట్ ప్లేస్ టు లివ్ సార్, నో మ్యాటర్ వాట్. అలాగే ఎందుకంటారంటే ఎందుకంటారంటే ఒక 40 lakhs ప్యాకేజ్ ఉండి ఫ్యామిలీ అనుకున్నప్పుడు హైదరాబాద్ బాగానే ఉంటుంది, ప్రతి డీసెంట్ గా ఉంటుంది. యా. ఇంకోటి రియల్ ఎస్టేట్ గురించి అడగచ్చి, అందరూ అక్కడ 1 crore 7 crore పెట్టి విల్లాలు కొనేస్తుంటారు. ఇక్కడ H1B మీద ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా కొంటారు? డబ్బులు ఎలా వస్తాయి? H1B అంటే ఎలా వస్తాయో అది నాకు ఐడియా లేదు. మేబీ లోన్ H1B ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడికి XYZ శాలరీ వస్తుంది అనుకోండి, వాడు ఆ శాలరీ పే స్లిప్స్ చూపించి ఇండియాలో లోన్ తీసుకోవచ్చు. బట్ ఈజ్ ఇట్ వర్త్? అంత వాల్యూ ఉందా ల్యాండ్ హైదరాబాద్ లో? ల్యాండ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన కొంతమంది ఏంటంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న విల్లాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 3-4 years కి ఆ రేట్ డబుల్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్, మియాపూర్ ఇటు సైడ్ ఉన్నాయనుకోండి, అటు సైడ్ విల్లాలను ముట్టుకోలేము. అంటే ముట్టుకోలేము ఇన్ సెన్స్ లైక్ 7 crores 5 crores 6 crores ఉంటాయి. అదే స్టార్టింగ్ సీడ్ లో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే ఇప్పుడు 4,000 పర్ స్క్వేర్ ఫీట్ ఏదో ఉంటుంది సమ్ కాస్ట్. అవును. అది మై హోమ్ వాడు మొన్న రిలీజ్ చేశాడు ఒక చోట ఇక్కడ మియాపూర్ సైడ్. అది 4,000 స్టార్టింగ్ లో 4,000 ఉంది. అది 4,000 ఉంటే ఇప్పుడు 8,000 అయిపోయింది. ఫినిష్ అయ్యేటప్పుడు 8,000 అయిపోయింది కాస్ట్. ఓకే. బట్ అంటే మొత్తం వన్ టైం పేమెంట్ లాగా మొత్తం మనీ ఒకేసారి పే చేసేయాలి. వీళ్ళు తీసుకుంటారు 1 go లోనే. ఆ 1 go లోనే తీసేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం, వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి వాడతారు. వాడడం మన ఫ్లాట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు బెనిఫిట్ అవుతారు. బెనిఫిట్. యా. బట్ ఇక్కడ నాకు అర్థం, ఇక్కడ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్తాం కదా, మందు పార్టీ ఆర్ వాట్ ఎవర్ పార్టీ. నాకు హైదరాబాద్ లో వెళ్ళా ఉంది, ఇక్కడ అంటాడు ఇక్కడ $1 million ఇల్లు ఉంది అంటాడు. అసలు నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడే చచ్చిపోతావు అని డిసైడ్ అయినప్పుడు హైదరాబాద్ లో ఎన్ని కోట్లు వెళ్ళా ఉంటే ఏంటి? అది ఎవడికి రెంట్కి ఇవ్వడు కదా, ఎవడు రాడు. ఆ ఏరియా లాంగ్ ఏరియాలో దూరం కదా. సో ఆ క్రేజ్ ఏంటో తెలియదు. ఇదంతా ఎక్సెస్ మనీ అయిపోయిన బ్యాచ్ అంటారా? అంటే ఇప్పుడు వెళ్ళి సంపాదించేద్దాం అనుకుంటే కుదరదు సార్ యూఎస్ లో. డెడ్ మార్కెట్. మీకు మార్కెట్ తెలుసు, మీకు తెలియదు కాదు. మీకు ఎవ్రీడే ఆన్ డైలీ బేసిస్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి వెండర్ల నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి. ఏ టెక్నాలజీ బాగుందో కూడా ఐడియా ఉంటుంది మీకు. ఇప్పుడు వెళ్ళి నేను ఏదో పీక్ కొడుతాను 10 years ముందు అంటే ఆలోచిస్తే ఒక 85,000 H1Bs కి రఫ్ గా 3 lakhs 2 lakhs అప్లై చేసేవారు. ఇప్పుడు 4-5 lakhs మెంబర్స్ దాటిపోయారు, ఇంకా అప్లై చేసేవారు అవును. దాటిపోయారు. దానివల్ల ఏంటంటే మళ్ళీ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి అందులో. అవును. ఇప్పుడు రీసెంట్లీ నేను నిన్న ఒకరితో మాట్లాడాను, అవుట్ సోర్సింగ్ కంపెనీ ఎంప్లాయీస్. అతనికి బిఫోర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్ట్ అవ్వక ముందు స్టాంపింగ్ వచ్చేసాడు లోపలికి. ఆయనకి క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఆయన కంపెనీ వాళ్ళకి 4 H1B, టాప్ 1 అవుట్ సోర్సింగ్ కంపెనీ అనమాట, పేర్లు చెప్పట్లేదు బాగుండదని, 4కి రిజెక్ట్ చేస్తారు. నో 21G డైరెక్ట్లీ ఏమన్నాడంటే, మా వాళ్ళే అక్కడ చాలా మంది అవైలబుల్ ఉన్నారు ఇదే జాబ్ రిక్వైర్మెంట్స్ కి, యూ స్టే ఇన్ ఇండియా, వీఆర్ రిజెక్టింగ్ యువర్ వీసా అన్నట్టు. అంటే మళ్ళీ అప్లై చేయడం కూడా లేదా? లేదు. అదొకటి. సెకండ్, వాడికే కంపెనీలో ఒక గ్రీన్ కార్డ్ ఉంది. వాడు అడిగేట మేనేజర్ని, నేను ఇండియా వెళ్ళాలండి అంటే, అది నీ రిస్క్, మేము చెప్పలేము అన్నట్టు, గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా. సో నేను రీసెర్చ్ చేశాను, గ్రీన్ కార్డ్ ఉన్నవాడిని డిపోర్ట్ చేస్తారా, ఆపుతారా అంటే. డిపోర్టేషన్ ఓన్లీ క్రైమ్ డియూఐ ఉంటే చూస్తారు, సీరియస్ క్రైమ్స్ ఉన్నా. బట్ సివియర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈవెన్ ఇన్ యూ హ్యావ్ గ్రీన్ కార్డ్, అట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సెకండ్ ఇమిగ్రేషన్ చెక్ అని ఉంటుంది బోర్డు అక్కడ. నేను ఆ విషయం చెప్పాలంటే నేను ఎఫెక్ట్ అవ్వలేదు. నేను ఫస్ట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోయాను. నేను రైస్ తెచ్చిస్తాను నేను ఇండియా నుంచి యూఎస్. రైసా? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కూడా.
ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం తెలియదు, మ్యాగీ ప్యాకెట్లు, రైస్, షూస్. రైస్ తేకూడదు. తేకూడదు అని ఫస్ట్ ఆడు హెఫ్టీగా ఉన్నాడు ఆఫీసర్. ఇట్లా ఫస్ట్ కాల్ చేసింది నాకు. అప్పటి వరకు నన్ను ఎవరు ఇంటి పేరుతో పిలవలేదు. మిస్టర్ ముమ్మిడి అని పిలిచాడు. ముమ్మిడి అని పిలిస్తే నాకు అర్థం కాదు, నీలా చూసుకుని నన్నే కదా అనుకున్నా. అవును, దట్స్ మీ అన్న. వెళ్ళిన తర్వాత వాట్ యూ బ్రాట్ టు యుఎస్ అన్నాడు. అంటే ఐ డోంట్ నో, ఐ బ్రాట్ మెనీ థింగ్స్ ఇన్ మై లగేజ్ మై అది అని గాడ్. చెప్తుంటే, అప్పుడు యూ బ్రాట్ రైస్ అన్నాడు. ఎస్ ఎస్ అన్నాను. అంటే ఇట్ ఈస్ నాట్, అంటే యూ షుడ్ నాట్ బ్రింగ్ రైస్ టు యుఎస్ అది ఇది అని చెప్పాడు. తర్వాత లెట్ మీ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అన్నారు. సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు లెట్ మీ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని చెప్పేసి నా కళ్ళ ముందే చెప్పేసి అలా డస్ట్బిన్ లో పోస్తారు రైస్ అంతా. అవును, డస్ట్బిన్ లో అట్లా అవును. డస్ట్బిన్ లో పోస్తారు. అట్లా రైసే కాదు సార్, చాలా మంది గ్యాజెట్స్ తీసుకొస్తారు కొన్ని కొన్ని. నాకు అవి తెలియక నేను ఒకసారి మ్యాంగోస్ మా ఫాదర్ రాజమండ్రిలో కొన్ని హైవేలో పట్టేసుకుని తెచ్చేసుకున్నాను. బాగుంటాయి పట్టుకెళ్ళరంటే ఇంకొక వాడు ఫామ్ ఇస్తుంది ఎయిర్ హోస్టెస్. అవును. ఇప్పుడు స్ట్రైక్ అయ్యి వెంటనే నేను, నా పక్కన ఇంకో ఫారినర్ వేరే కంట్రీ అని ఉన్నాడు. ఇద్దరం రెండు మూడు తినేసి, చాలా స్వీట్ కదా రాజమండ్రి బంగినపల్లి. అవును. ఎయిర్ హోస్టెస్ చెప్పి ప్లీజ్ త్రో ఇట్ ఇన్ ది క్రాష్ బై మిస్టేక్, ఐ ఫర్గోట్ అండ్ బ్రింగ్. అది కనుక నేను లోపలికి కూడా తీసుకుని వెళ్ళుంటే సచ్చేవాడిని నేను. అదే కొంచెం మిమ్మల్ని కూడా గ్రిల్ చేసుకుని పంపిస్తారు అందుకు. మళ్ళీ మెక్సికో నుంచి ఒకసారి వస్తుంటే ఎవ్రీథింగ్ ఈస్ డన్, యూ కెన్ గో త్రూ, బట్ యూ హ్యావ్ టు త్రో ద యాపిల్స్ ఇన్ ద ట్రాష్ అన్నాడు. తెలియదు నేను మెక్సికోలో బై వాకర్ టెక్సాస్ లోకి వస్తాం అనమాట. స్టాంపింగ్ అవునవును, తెలుసు నాకు. ఎక్కడంటే శాండియాగో దగ్గర ఉంటుంది, మెక్సికో నుంచి టెక్సాస్ border. దగ్గర ఉంది. మెటామోరస్ ను టెక్సాస్ దగ్గర ఏదో ఊరి పేరు ఉంది, గుర్తురాట్లా. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, క్రాస్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. నేనేమనుకున్నా అంటే యాపిల్స్ వాటర్ బాటిల్ కొన్నాను. అక్కడికి వెళ్ళగానే టెక్సాస్ లో దొరుకుతుందో లేదో ఎయిర్పోర్ట్ లో అని. సో వాడు అలా అన్నాడు. వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేశారు, మన దగ్గర కూడా ఉన్న మనం నోటీస్ చేయకపోవచ్చు, బట్ దే వాచ్ ఇట్ క్లియర్లీ. యా. అవును సార్, అన్ని స్పెసిఫిక్ గా ఉంటారు. దేర్ వెరీ స్ట్రాంగ్ విత్ దేర్ బేసిక్స్. యా. అంటే అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మనోళ్ళే కొంచెం కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మనోళ్ళే సార్ యుఎస్ లో. ఉమ్. ఫ్రాంక్ గా ఆలోచించాలంటే, ఎందుకంటే మిగిలిన వాళ్ళు అమెరికన్స్ అంటారా, వాళ్ళకి పాపం ఏం తెలియదు మ్యాథ్స్ సంబంధించిన అన్ని. వాళ్ళు అయితే ఎక్స్ట్రీమ్ ఉంటారు, లేకపోతే జీరో ఉంటారు. బిల్ గేట్స్ లాగా ఉంటారు. బిల్ గేట్స్ ఆలోచించండి. నేను ఆయన గురించి ఒక డాక్యుమెంటరీ చూశాను. బిల్ గేట్స్ ఆయన చేసింది ఏంటంటే, ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ హైర్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయించారు. అంతేనా? అంత- అంటే అంతేనా అంటే, అక్కడి నుంచి చెప్పింది అక్కడి నుంచి దాన్ని అమ్మాడు. అమ్మాడు. $80,000 అమ్మాడు. తర్వాత ఈ బిల్ట్ అన్ ఎంపైర్ విత్ ఇట్ యా. స్ట్రాంగ్ గా అట్లా. అలా ఒకడు ఉంటాడు కదా, 100 మందిలో ఒకళ్ళు జీనియస్. 1000లో ఒకడు ఉంటాడు సార్, 1000లో ఒకడు ఉంటాడు. వాడు రూల్స్ డిజైన్ చేస్తాడు స్పెసిఫిక్ గా. ఈ ప్లాట్ఫామ్ కి ఈ రూల్స్ ఉండాలని చెప్పేస్తాడు ముందుగా. మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ వాడు చెప్పిండు అది కరెక్ట్ ఉంటుంది, Blind మనం follow ఫాలో అయిపోతారు. అయిపోతాం, మనం పోసుకుందాం అని చెప్పేసి వాడు ఫాలో అయిపోతారు. విచ్ యాక్చువల్లీ నైస్ ఇన్ ఏ వే, బికాస్ ఇప్పుడు ఒబామా ఉన్నాడు, ఒబామాలా మాట్లాడాడు కొంతమంది ఉంటారు. ఉమ్, ఉమ్. అందరికి ఇండియన్స్ కి ఒబామా అంటే ఇష్టం ఒక టైంలో. వాడు బాగా 36 మంత్స్ చేశాడు ఓపీటీని. ఓ, ఇండియన్స్ కి అవును. త్వరగా ఉన్నాడు అని చెప్పేసి బాగా చేశాడు అది ఇది అని. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు అందరికి తెలిసిందే. ట్రంప్ కూడా గుడ్ థింగ్స్ చేశాడు. మన వాళ్ళు ఏంటంటే ట్రంప్ అంటే బ్యాడ్ అనుకుంటారు. ఒబామా టైంలో ఓన్లీ 14 days ఉండేది H1Bకి. ఇఫ్ యువర్ ఎంప్లాయర్ ఫైర్స్ ఓకే ఓకే 15 days మీరు కంట్రీ ఎగ్జిట్ వెళ్ళిపోవాలి. ట్రంప్ వచ్చినాక దాన్ని 60 days చేశారు. అవును, 60 days. ట్రంప్ హెల్ప్ పీపుల్, లీగల్ ఇమిగ్రెంట్స్ హెల్ప్ చేస్తాడు, కానీ తప్పు చేసే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఐసీ రేట్స్ అవుతున్నాయి. ఇంకా మీకు ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నా లేదో, ఫాలో అవుతున్నాడు. ఉచ్చ పోసుకుంటున్నారు. F1 అంటే ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళందరూ సడన్ గా మానేశారు. పాపం ఇన్కమ్ పోయింది, బ్యాంక్స్ లోన్స్ ప్రెషర్, ఎవరిని ఇప్పుడు తీసుకుని ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇక్కడ లోన్స్ పెట్టుకుంటాం సార్. ఫ్రాంక్ గా మీరు ఆలోచించండి, ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు, స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు ఒక 50 lakhs లోన్ పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పటికి ఇండియాలో క్లియర్ చేస్తారు? క్లియర్ చేయలేక కదా పాపం వాళ్ళు కష్టపడేది. 50 lakhs లోన్ తీరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళ అమెరికాలో? అమెరికాలో 50 lakhs లోన్ క్లియర్ చేయాలంటే, 50 lakhs అంటే ఒక 2-3 ఇండియాలో years లో 15 lakhs అయ్యన్నారు. అమెరికాలో అమెరికాలో ఎన్ని ఎన్ని సంవత్సరాలు పని చేస్తే ఒక F1 లోన్ క్లియర్ చేయగలుగుతాడు? సార్ F1 మాకు బాగా స్కిల్ ఉంది అనుకోండి, సింగిల్ షాట్ అని లోన్ క్లియర్ చేస్తారు. వాళ్ళకి బోనస్ వస్తుంది, ఉమ్, 40,000 30,000 బోనస్ వస్తుంది. ఉమ్, అది ఇనిషియల్ జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఒక 30K బోనస్ ఇస్తున్నాము, మీరు జాయిన్ అయినందుకు జాయినింగ్ బోనస్ వస్తుంది. ఓకే, ఓకే. జాయినింగ్ బోనస్ లో చాలా మంది క్లియర్ చేస్తారు నా ఫ్రెండ్స్.
నేను జాయినింగ్ బోనస్ వచ్చిన తర్వాత 25 lakh, $25,000 జాయినింగ్ బోనస్ వచ్చింది. కాలిక్యులేటర్ సో లో వేసాను. 15 lakhs అంటే $60,000 కదా, అంటే 1 year శాలరీ. అవును. అండ్ ఇంకోటి మీరు ఆలోచిస్తే సార్, అంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది అలా అనట్లేదు. మీరు ఎక్కడ చూసినా యుఎస్ లో మీరు ఐవీ లీగ్ లో చేసినా, మామూలు యూనివర్సిటీలో చేసినా, మీడియాకర్ యూనివర్సిటీలో చేసినా, ఎక్కడ చేసినా ఒకటే మాస్టర్స్ అనేది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఒపీనియన్ అప్పుడు మనకు అర్థం అవుతుంది. వాడు ₹1,00,00,000 పెట్టుకుని వెళ్తాడు, ఇటు 30 లక్షలు అవగొడతాడు. ఇద్దరు సేమ్ కార్డులు పట్టుకుని జాబ్ మార్కెట్ లోకి వెళ్తారు. నేను కమ్యూనిటీ కాలేజ్లో చదివిన వాళ్ళని ఒక కపుల్ ఇంటర్వ్యూ చేశాను, అంటే వీడియో కాదు, మామూలుగా పర్సనల్ గా అడిగినప్పుడు. మనకి ఇంకా 3 minutes ఉంది. వాళ్ళు ఓకే. 8 lakhs లో చేస్తారు ఎంఎస్. అవును సార్, అవును అవును, చాలా కూడా చేయొచ్చు. సో వాళ్ళు మిగతా వాళ్ళలాగే ఐవీలో చేసిన వాళ్ళలాగే జాబ్ లోకి వెళ్తున్నారు. సో ఎక్కడ చదివావు అనేది ఇర్రిలవెంట్ కదా. ఇర్రిలెవెంట్ సంబంధం లేదు అసలు. నేను చాలా ఎక్కడ మందితో జాబ్. మాట్లాడితే వాళ్ళు అది టాప్ కాలేజ్ అంటాడు. నేను కొడితే గూగుల్లో అది ఎక్కడ రాదు, టాప్ 500 లో కూడా రాదు. పాపం తెలియక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ మోసం చేస్తాయి. అవును అవును, అంటే వాళ్ళకి ఏంటంటే మిగులుతాయి కదా సార్. అంటే 10% ఉంటుంది సార్ షేర్ వాళ్ళకి. సరే. ఫీజులో 10% షేర్ తీసుకుంటారు, దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే ఓకే, అందుకని అండ్ నా ఎక్కువ ఫస్ట్ ఫీజు ఉన్న. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే అవడం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది థ్యాంక్ ఆ యూ అండి, విషయంలో సేమ్ మాత్రం. ఇయర్. గుడ్, గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ న్యూ ఎంటర్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ అండ్ ఆస్కింగ్ మీ ఆల్ మీ దిస్ ఛానల్ క్వశ్చన్స్. పేరు చెప్పండి, నేను ఐ విల్ టెల్ మై పీపుల్ టు సబ్స్క్రైబ్. అంటే ఇప్పుడు నేను మిస్టర్ వీరాము మీడియా అని పెట్టుకున్నాను సార్. ఛానల్ నేమ్ ఏమీ చేయట్లేదు. మిస్టర్ వీరాము మీడియా అని పెట్టుకున్నాను నేను ఛానల్ నేమ్. స్టార్టింగ్ నుంచి అదే ఉంది, 2010 నుంచి ఉంది. నో ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ వేరే టాపిక్స్, ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ ఇంట్రొడక్టరీ వీడియో. నెక్స్ట్ ఎస్ సార్, వేరే టాపిక్స్ మీద కూడా మనం మాట్లాడదాం, పాలిటిక్స్ కానీ. యా షూర్ సార్, ఈవెన్ ఇండియా షూర్ పాలిటిక్స్ సార్. కూడా మనము ఎవరిని అబ్యూజ్ చేయకుండా పొలైట్ మాట్లాడు. మాట్లాడచ్చు మనం. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరవుతారు, నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, ఇలాంటి టాపిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. మనము పాజిటివ్ గానే, లేకపోతే మన జగన్ గారు వస్తారా, డిబేటబుల్ పాయింట్స్ కదా. సో అవి జగన్ వచ్చే ఛాన్స్ లేదు సార్ నాకు తెలుసా సార్. ఆ, అదే చెప్పొచ్చు మనం నెక్స్ట్ వీడియోలో 10 points, షూర్. ప్రోస్ అండ్ కాన్స్. లెట్ పీపుల్ డిసైడ్ ఎవరు వస్తారు రాదని. మన ఎస్ సార్. వ్యూవర్స్ వదిలేయాలి ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. అంటే నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ ఇట్స్ స్టార్టింగ్ మై ఓన్ జర్నీ విత్ యూట్యూబ్. సో మీరు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే మిమ్మల్ని అడిగాను, రిక్వెస్ట్ చేశాను. సో ఐ అప్రోచ్ యూ సార్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి, హ్యాపీ సండే. హ్యాపీ సండే సార్. షూర్.